తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రజాపాలనలో రైతు భరోసా కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆటోమేటిక్గా రైతు బంధు అందుకునేవారు ఈ రైతు భరోసాకి దరఖాస్తు చేసుకోవాలా లేదా ఆటోమేటిక్గా రైతు బంధుకు డబ్బులు పడతాయా, రైతు బంధు తీసుకునేవారు రైతు భరోసాకి అర్హులా కాదా, రైతు బంధుకు కోత విధిస్తున్నారా, కటాఫ్ ఏమైనా పెడుతున్నారా, రైతు బంధు ఇక ఉంటుందా ఉండదా, రైతు భరోసాకు రైతు బంధు తీసుకునేవారు అర్హులా కాదా, ఇలాంటి అనేక అనుమానాలు రైతుల్లో నెలకొన్నాయి. వీటన్నిటికీ సమగ్ర సమాచారాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకంలో సమూల మార్పులు తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రైతు బంధు డబ్బులు తీసుకునే వారికి ఆటోమేటిక్గా రైతు భరోసా వర్తించదు. తెలంగాణలో ఉన్న రైతులందరూ రైతు భరోసా కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు పంట పెట్టుబడి సాయం అందుతుంది. అంతేకాదు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పథకాలను అందివ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పథకంలో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. ధనవంతులు భూస్వాములకు ఈ పథకాలు దక్కకూడదని ప్రభుత్వం ఆశిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా 7,500 ఎకరానికి ఇవ్వగా సంవత్సరానికి 7,500 కోట్లు ప్రభుత్వంపై భారం పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. కాబట్టి సంవత్సరానికి 22,000 కోట్లు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనున్నట్టు తెలుస్తోంది. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అదనపు భారం కానుంది. ఇంత ఆర్థిక భారం మోయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని రైతు భరోసాకు పరిమితులు విధించడం ద్వారా ఆర్థిక పరిమితిని తగ్గించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రజాపాలన కార్యక్రమంలో రైతు భరోసా కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డు వివరాలను అందించాలని ప్రభుత్వం తెలియజేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డు పొందాలంటే తడి భూమి 3.5 ఎకరాలు, పొడి భూమి 7.5 ఎకరాల వరకు అర్హతగా ఉంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి గరిష్టంగా 7.5 ఎకరాల వరకు భూమి ఉంటుంది. దీంతో రైతు భరోసా పథకానికి రేషన్ కార్డుని లింక్ చేస్తే గరిష్టంగా 7.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పథకానికి అర్హులయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైతు భరోసాకు రేషన్ కార్డు లింక్ చేయాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు నెంబరు మరియు పట్టాదారు పాసు పుస్తకం నెంబరు, సాగు చేసే భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం లాంటి వివరాలను పూరించాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నందున ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రమే రైతు భరోసాకు అర్హులవుతారు. గతంలో రైతు బంధు మాదిరి ఆటోమేటిక్గా డబ్బులు అయితే ఎవరికి పడవు. ప్రతి ఒక్క రైతు భరోసా పథకానికి ప్రజాపాలన పథకం ద్వారా దరఖాస్తు చేసుకుని ఉండాలి. స్కూనిటీ టైంలో రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయల డబ్బులు పడనున్నాయి.